శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు కూడా మనం ఈ మాఘమాసంలో వచ్చే ఈ అద్భుతమైన మహా ఉపయోగకరమైన ఈ భానుసప్తమి గురించి తెలుసుకుందాం. భానుసప్తమి అంటే విశేషమైన అన్నీ కూడా మనకి ఇచ్చే ఆ భగవంతుడు సూర్యనారాయణమూర్తి కాబట్టి ఆయన యొక్క ప్రీతికరమైన రోజు అన్నమాట. అది కూడా సప్తమి రోజు ఆయనకి ఇష్టము. ఆ రోజు కూడా ఆదివారం రావడం, ఈ సంవత్సరం మరీ మాఘమాసంలోనే ఆ భానుసప్తమి రావడం ఇంకా మంచి ఉపయోగాలు మనకుంటాయి. మన దోషాలన్నీ తొలగుతాయి. అలాగే ఉద్యోగంలోని, వ్యాపారంలోని, వృత్తిలోని, విద్యలోని ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయి పొందుతారు. ఆదిత్యాది నవగ్రహ దోషాలు పోతాయి. ఇవన్నీ కూడా తొలగడానికి ఈరోజు మనం ఏం చేయాలి అన్నది తెలుసుకో. మామూలు ఆదివారాల్లో మనకి ఎంత సూర్యనారాయణమూర్తి వెలుగునిస్తాడు, ఎంత సూర్యనారాయణమూర్తి కొలిస్తే ఫలితం వస్తుందో, ఈ సప్తమి రోజు ఆదివారం కలిసి రావడంతో అంతకు మించి ఎక్కువ ఫలితాలు వస్తాయి. మనకి అట్లా రెట్లు ఫలితాలు మనకు వస్తుంది ఈ రోజు ఆ సూర్యనారాయణమూర్తి మనం ఆరాధిస్తే. ఇదే విధంగా ఈ రోజు మనం తెలుసుకుందాం అసలు భాను సప్తమి అంటే ఏంటి. ఈ రోజు మనం చేయాల్సిన పనులు ఏంటి అంటే, ఎలా స్నానం చేయాలి, ఎలా దీపం పెట్టాలి, ఏ విధంగా మనం దానం చేయాలి, ఏ విధంగా అర్ఘ్యం ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసు. సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం మనందరికీ కావాలని చెప్పి కోరుకుందాం. ఏ రోజైతే ఆదివారం నాడు సప్తమి కలిసి వస్తుందో దాన్ని భాను సప్తమి అని అంటారు. అది కూడా ఈ మాఘమాసంలో ఈ భాను సప్తమి రావడం మనకి చాలా విశేషమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. అలాగే మనకున్న దోషాలన్నీ కూడా తొలగిస్తుంది అనమాట. ఈ రోజునే చాలా మంది ఉత్తర ప్రాంతంలోని, మనకు కూడా దక్షిణ ప్రాంతంలోని విజయ సప్తమి, అలాగే కళ్యాణ సప్తమి అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. అలాంటిది మాఘమాసంలో వచ్చింది కాబట్టి ఇంకా అధికమైన రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అనమాట. ఈ ఆదివారంతో సప్తమి కూడా కలిసి వచ్చిన ఈ రోజు మనం చేసే స్నానము, అర్ఘ్యము, దీపము, దానము విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట. ప్రతి చిన్న దానమైనా సరే, చిన్నది స్థానమైనా సరే మనకి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము, కటాక్షము మన మీద ఈ రోజు చేసిన ఈ 5 పనుల్లో ఏదో ఒకటి చేస్తే మనకు విశేషమైన సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మన మీద ఉండి ఈ సంవత్సరం అంతా కూడా మనం చేస్తున్న వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, అదేవిధంగా మన యొక్క ఉద్యోగంలో కానీ ఉన్నత స్థాయిని, ఉన్న దోషాలని తొలగించి అడ్డంకులను తొలగిస్తాడు. అదేవిధంగా ఉద్యోగంలో మనకి ప్రమోషన్లు వస్తాయి. రాజకీయ నాయకులకి రాజకీయంగా ఉన్నత స్థానం వస్తుంది. వాళ్ళు చేస్తున్న పనుల్లో విజయం సాధిస్తారు. అలాగే కొన్ని సంవత్సరాల తరబడి అనారోగ్యంతో ఎవరు బాధపడుతున్నారో వాళ్ళు ఈరోజు స్థానము, దీపము, అలాగే అర్ఘ్యము, అదేవిధంగా దానము చేసుకుంటే స్వామివారి విశేషమైన ఫలితాన్ని ఇచ్చి వాళ్ళకున్న దీర్ఘ రోగాలన్నీ కూడా తగ్గిస్తాడనమాట. అది సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము. ఈరోజు కూడా ప్రతిరోజులాగే స్నానం చేసినప్పుడు ఏం చేయాలి, ఏంటేం చేయాలి, అలాగే ఎలా చేస్తే మనకు పుణ్యఫలాలు వస్తాయి, అలాగే ఆదిత్యాది నవగ్రహాలన్నీ కూడా ఈరోజు మనం చేసిన ప్రతి చిన్న పని వల్ల మనకున్న దోషాలన్నీ కూడా తొలగి వాళ్ళు సక్రమంగా మనకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు. ముందుగా మనం స్నానం ఎలా చేయాలి అన్నది తెలుసుకుందాం. స్నానము అంటే రథసప్తమి రోజు ఏ విధంగా స్నానం చేస్తామో 7 జిల్లేడాకులు తెచ్చుకొని వాటిని మన తల మీద, అలాగే భుజాల మీద, శిరస్సు మీద, అదేవిధంగా కాళ్ళ మీద పెట్టుకొని ఎలా స్నానం చేస్తామో ఈరోజు కూడా అదేవిధంగా జిల్లేడాకులు తెచ్చుకొని స్నానం చేస్తే ఆ రోజు ఎంత ఫలితం వస్తుందో దానికి రెట్టింపు ఫలితం వస్తుందన్నమాట ఈరోజు కూడా. ఎందుకంటే సాక్షాత్తు సప్తమి ఆదివారం మాఘమాసం కలిసి వచ్చింది. రథ సప్తమి ఎలాగో అంతకు మించిన ఫలితం ఈ రోజు కూడా ఉంటుంది. ఈ సంవత్సరం ఆదివారమే సప్తమి, రథసప్తమి వచ్చింది. అదేవిధంగా మళ్ళీ కూడా సప్తమి కృష్ణపక్షంలో కూడా మనకి సప్తమి ఆదివారం కలిసి రావడం ఇంకా పవిత్రమైనది. ఈ రోజు కూడా మనం ఈ విధంగా చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. అదేవిధంగా ఈరోజు ఏం చేయాలి అంటే, ఒక బిందుతో నీళ్లు తీసుకొని ఒక పీట మీద ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఈ బిందుతో నీళ్లు ఉంచి అందులోని ఒక 2 ఎర్ర పువ్వులు, కొంచెం అక్షింతలు, ఎర్ర అక్షింతలు వేసి దాన్ని ఒకసారి కలిపి స్నానం చేయడానికి ఒక చెంబుడు నీళ్ళు అందులో తీసుకుని వెళ్ళి మనం స్నానం చేసిన నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి. మిగిలిన నీళ్ళతో స్వామివారికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు తీసుకొని ఆ బిందులో ఉన్న నీళ్లు పువ్వుతో సహా, ఎర్ర పువ్వు కానీ, ఎర్ర అక్షింతలు కానీ, ఎర్ర గంధం కానీ వేసాం కదా, ఆ నీళ్లు తీసుకొని స్వామివారికి ఎదురుగుండా నిలబడి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క మంత్రమైన ఓం గృణ సూర్య ఆదిత్య ఓం, లేదు ఓం సవిత్రే నమః,
అనుకుంటూ స్వామివారికి ఎదురుగుండా నించొని అర్ఘ్యము ఒక మొక్కలో కానీ లేదా ఒక ఇత్తడి పళ్ళెంలో, రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ పళ్ళెంలో కానీ స్వామివారికి ఎదురుగుండా నించొని ఆ పళ్ళెంలో పోసి ఆ నీళ్ళు తీసుకుని వెళ్ళి మొక్కకు పోయాలి. అదేవిధంగా మిగిలిన నీళ్లు ఉన్నాయి కదా, బిందులో నీళ్లు, అవి మన ఇంటి చుట్టూరు జల్లుకోవాలన్నమాట. ఓం సవిత్రే నమః, లేదు అంటే ఓం సూర్యాయ నమః. మీకు సూర్యనారాయణమూర్తి మంత్రం ఏదొస్తే దానితో ఈ విధంగా చేస్తే మనకి విశేషమైన ఫలితం వస్తుంది. ఈరోజు ఈ సప్తమి రోజు చేస్తే మనకున్న దోషాలన్నీ కూడా తొలుగుతాయి అనమాట. అలాంటి ఈ మంచి రోజుని ఎవరు మిస్ చేసుకోకండి, అంటే వదులుకోకండి. ఏదో ఒకటి చెయ్యండి. స్నానమైనా చేయండి, అర్ఘ్యమైన సూర్యనారాయణమూర్తికి ఇవ్వండి, లేదా సూర్యనారాయణమూర్తికి దానమైనా చేయండి. అదేవిధంగా ఆలయాలకు వెళ్ళి ఆదిత్యాది నవగ్రహాలైనా దర్శనం చేసుకోండి. ఇవేవైనా చేసుకున్నా స్వామివారికి ఒక దీపమైనా వెలిగించండి. ఇవేవి చేసినా సరే చాలా మంచి ఫలితాలు మనకు వస్తాయి. ఇక స్వామివారికి 12 నామాలు కాబట్టి ఆ 12 నామాలకి తగ్గట్టు స్వామివారికి 12 దీపాలు వెలిగించాలి. అది కూడా ఆదిత్యుడి యొక్క దీపం, అంటే స్థానమైంది, అర్ఘ్యమైంది. ఇక దీపం స్వామివారికి ఎదురుగుండా, అదే దేవుడి గదిలో లేదా దేవుడి దగ్గర స్వామివారికి చిన్న ముగ్గు వేసి ముందు దాని మీద ఒక ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో 12 ఒత్తులు వేయాలి. వేరువేరుగా 12 ఒత్తులు వేసి, అంటే 2 ఒత్తులు ఒకటి లెక్క 12 ఒత్తులు వేయాలి. అంటే 12 రెళ్ళు 24 అవుతాయి. ఆ ఒత్తులు వేసి అవన్నీ కూడా వెలిగించి స్వామివారికి నువ్వుల నూనె వేసి అవన్నీ పెట్టి వెలిగించి నమస్కారం చేసుకొని మనకున్న దోషాలు ఏమున్నాయో ఆ దోషాలు, మనకున్న అనారోగ్యాలు ఏమున్నాయో ఆ అనారోగ్యాలు తొలగాలని చెప్పి స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోవాలను. ఈ విధంగా చేసుకుంటే మనకున్న దోషాలన్నీ పోతాయి. అదేవిధంగా వీలున్న వాళ్ళు ఎవరైనా సరే దానం చేయండి. ఈ 3 చేస్తే ఎంత ఇంపార్టెంటో, స్నానము, అర్ఘ్యము, దీపము, ఈ 3 చేసినా సరే మనకి మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మనం దానం చేస్తే ఇంకొంచెం ఫలితాలు వస్తాయి, రెట్టింపు ఫలితాలు వస్తాయి అన్నమాట. అలాంటి దానము ఏం చేయాలి, ఏ సమయంలో చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. దానము అంటే మనకి ఉన్న రోగాలు కానీ అలాగే అనారోగ్యం కానీ మనకున్న ఆదిత్యాది నవగ్రహ దోషాలు కానీ తొలగాలి అంటే మనం ఏం దానం చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. దానము అంటే భానుసప్తమి రోజు చేసిన ప్రతి దానము కూడా మనకి 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఒకసారి చేస్తే మనం మరికొన్నాళ్ళు ఒక 10 సంవత్సరాల వరకు చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. అదేవిధంగా మనం ఒకసారి ఈ దానం చేస్తే మనకున్న ఆదిత్యాది నవగ్రహ దోషాలన్నీ కూడా తొలుగుతాయి. అలాంటిది ఆదిత్యాది నవగ్రహాలన్నిటికీ అధిపతి సూర్యనారాయణమూర్తి కాబట్టి ఆయనకి ఈరోజు భానుసప్తమి రోజు మనం చేసిన ప్రతిదీ కూడా మనకి కొన్ని 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఆదివారము అనగానే ఆ రోజు ఏ పని చేయడానికైనా సరే ఎటువంటి ఆటంకాలు ఉండవు. అంటే దుర్ముహూర్తము, వర్జ్యము ఇలాంటివి ఏవి ఉండవు అనమాట. 3 సంధ్యల్లోనే చేసుకోవచ్చు. తెల్లవారు సూర్యోదయం తర్వాత 7 నుంచి 9 లోపు, లేదా మధ్యాహ్నం 12 నుంచి 2 లోపు, అలాగే సాయంకాలం 6 నుంచి 8 లోపు. ఈ 3 సంధ్యల్లో ఏ సమయంలోనైనా మీకు వీలున్న సమయంలో దానం చేసుకోవచ్చు. ఏం దానం చేయాలి? స్వామివారికి ప్రీతికరంగా గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ, అదేవిధంగా ఎర్రని వస్త్రం కానీ, లేదా ఎర్రని పువ్వులు కానీ, అంటే ఆలయంలో దానము అంటే మరి ఏం లేదు, ఆలయంలో ఎర్రని పువ్వులైనా ఇచ్చి పూజ చేయించవచ్చు. లేదా నారాయణుడు, సాక్షాత్తు నారాయణుడు సూర్య భగవానుడే కాబట్టి సూర్యనారాయణుడు, అలాగే మనకి విష్ణుమూర్తి నారాయణుడే కాబట్టి విష్ణు ఆలయం ఇవ్వచ్చు. అంటే గోధుమలు, ఎర్ర వస్త్రము, లేదా గోధుమ పిండి ఇలాంటివన్నీ కూడా దానం చేసి, లేదు అంటే స్వామివారికి విశేషంగా బెల్లం వేసి ఆవు పాలతో బియ్యం పోసి పరవన్నం చేసి స్వామివారికి నివేదన చేయొచ్చు. లేదా పరవన్నం చేసి కోవిల్లో ఆలయంలో మనకు దగ్గర సూర్యనారాయణమూర్తి ఆలయం లేకపోతే ఏ ఆలయం ఉంటే ఆలయంలో ప్రసాదం కింద పంచవచ్చు. పరవన్నం అంటే పరవన్నము, ఆవు పాలు లేదా పాలు, దాంట్లోని బియ్యం వేసి బెల్లం వేసి చేయాలి. బెల్లం వేసి చేస్తే సూర్యనారాయణ నివేదన చేసి చాలా ప్రీతికరం అనమాట. అందుకని బెల్లం వేసి అది పరవన్నం చేసి దగ్గరలో ఉన్న ఆలయంలో పంచండి. విశేషమైన ఫలితాలు వస్తాయి. మీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. మనకున్న గ్రహ దోషాలు, అలాగే ఉద్యోగంలోని, వ్యాపారంలోని, అలాగే మనకి ఆటంకాలు ఉన్నవన్నీ కూడా, గృహం కట్టుకున్న వాళ్ళకి ఆటంకాలు ఉంటాయి, అలాగే ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు విద్యలో ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలన్నీ కూడా తొలగి మనం ఉన్నత స్థాయికి వెళ్తామన్నమాట. అదేవిధంగా ఈరోజు మరొక విశేషమైనది ఉంది. ఏంటంటే 5వది ఉపవాసం. ఉపవాసం చేసినా సరే మనకున్న దోషాలన్నీ కూడా పోతాయి. ఈరోజు
ఇవన్నీ చేయలేము అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉండండి. ఉపవాసం అయినా ఉండొచ్చు. ఉపవాసం ఉంటే ఇంకా దోషాలన్నీ కూడా తొలగుతాయనుకో. ఉపవాసము అంటే మనం దేవుడికి దగ్గరగా ఉండడం. అంటే స్వామివారి యొక్క నామం సూర్యాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూషాయ నమః, మరీచ్యే నమః, హిరణ్యగర్భాయ నమః, ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, అర్కాయ నమః, భాస్కరాయ నమః. ఈ 12 నామాల్లో ఏ నామాన్నైనా సరే చదువుతూ 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 ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఉపవాసం అంటే మీకు ఎంత వీలుంటే అంత తినాలి. కొంచెమైనా సరే తీసుకొని స్వామివారి యొక్క మనస్ఫూర్తిగా ఆయన మంత్రం చెప్పుకుంటూ రోజంతా గడపడాన్ని ఉపవాసము. ఇలా చేయడం వల్ల మనకున్న రోగాలన్నీ కూడా, అనారోగ్యాలన్నీ కూడా తొలగుతాయి. దీర్ఘమైన ఆరోగ్య సమస్యలు కూడా తొలగుతాయి. అలాగే మనకి మంచి ఫలితాలు వస్తాయి. మనకి గ్రహ దోషాలన్నీ తొలగుతాయి. అలాగే ఆదిత్యాది నవగ్రహాలను అనుకూలిస్తాయి. సంవత్సరం మొత్తం మీద ఉన్న విఘ్నాలన్నీ కూడా తొలగి ఉన్నత స్థాయికి మనం చేరుకుంటాం అన్నమాట. అలాంటి అద్భుతమైన రోజు ఈ భానుసప్తమి మనకు వస్తుంది. ఈ 8వ తారీఖు ఆదివారం నాడు, అంటే రేపే వస్తుంది. కాబట్టి ఈ భాను సప్తమి రోజు మీరు ఇవన్నీ చేసుకుని సాక్షాత్ రథసప్తమితో సమానమైన రోజు ఇది. అంతకు మించి పుణ్యఫలాలు వస్తాయి. కాబట్టి ఈరోజు ఇవన్నీ చేయండి. వీలున్న వాళ్ళు వీలున్నని చేయండి. మీకు మంచి ఫలితాలు వచ్చి మీకు ఆదిత్యాది నవగ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఉన్నత ఉద్యోగం వస్తుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మీకు ఉన్న దీర్ఘ అనారోగ్యాలన్నీ కూడా తొలగుతాయి. ముఖ్యంగా దీర్ఘ అనారోగ్యాలన్నీ తొలగడానికి ఇది మంచిది. వీలైన వాళ్ళు దగ్గరగా, శ్రీకాకుళం దగ్గరగా ఉన్న వాళ్ళందరూ ఇంద్ర పుష్కరిణి అంటే అరసవిల్లిలో ఉన్న స్వామివారి యొక్క ఆలయాన్ని దగ్గర ఇంద్ర పుష్కరంలో స్నానం చేయండి. మీకున్న దీర్ఘకాలమైన అనారోగ్యాలన్నీ తొలగుతాయి. ఇంద్ర పుష్కరిణి సాక్షాత్ ఇంద్రుడు తన వజ్రాయుధంతో తవ్విన పుష్కరిణి అనమాట. దాంట్లో స్నానం చేస్తే మనకున్న దీర్ఘ రోగాలన్నీ తొలగుతాయి. అలాగే స్వామివారిని దర్శనం చేసుకోండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే సూర్య నమస్కారాలు వీలున్న వాళ్ళు చేయించుకోండి. ఆలయంలో చాలా మంచిది. తక్కువ డబ్బులతోనే అక్కడ అవుతుంది. 50 రూపాయలు, 100 రూపాయలు, 200 ఇవే టికెట్లు. అక్కడ మనం అక్కడ కూర్చుంటే పంతులు గారు చేస్తారు. అవి చూసి నమస్కారం చేసుకొని మీకున్న దీర్ఘ రోగాలన్నీ కూడా తొలగుతాయి. ఆ ఆదిత్యుడు సాక్షాత్తు ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయన చాలా మంచి మనకి అన్నీ కూడా ఇస్తాడు. ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కాబట్టి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు లైక్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై హింద్. శ్రీ సూర్యాయ నమః.